లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు చాలా విషయాలు మర్చిపోవడానికి ఛాన్స్ ఉన్నాయి. నాకు కూడా చాలా విషయాలు అప్పుడప్పుడు మర్చిపోతుంది. తక్కువ జ్ఞాపకశక్తి ఉన్నవారైనా ఎక్కువ జ్ఞాపకశక్తి ఉన్నవారైనా మరవకూడదని చెప్పి రాస్తున్న మాటలు ఉన్నాయి దేవుని వాక్యంలో. జ్ఞాపకశక్తి ఉన్నవారు కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంది. అందుకే మరవకూడదని ఒక ఆజ్ఞ ఉన్నది కదా. మరవకూడదని చెప్పడానికి కారణం ఏంటి? మర్చిపోవడానికి సాధ్యత ఉన్నా కాబట్టి కదా. ఇంకా ఎక్కువ జ్ఞాపకశక్తి ఉన్న వారైతే కూడా మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే కొన్ని విషయాల గురించి మరవకు అని చెప్పి ఉన్నది. మనం మర్చిపోకుండా నిరంతరం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనం ఈ సమయంలో చదువుకుందాం. సరే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలని. దేవుని కూడా మర్చిపోయే అవకాశం మనిషికి ఉంది. అంటే మనిషికి ఉందని కాదు, మనిషి బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలకు ఉంది. దేవుని బిడ్డలతో మాట్లాడుతుంది. మీ 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 జీవితంలో చాలా కార్యాలు చేసిన దేవుని మరవకూడదు, అప్పుడు అవకాశం ఉందని. దేవుని కూడా మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయని. దేవుని మర్చిపోకూడదు అని చెప్తున్నప్పుడు దేవుడు ఉన్నారని మర్చిపోకూడదని ఉంది దానిలో. అది మాత్రం కాదు. ఇప్పుడు సాధారణంగా యవ్వనస్తులు దేవుని పట్టించుకోకుండా బ్రతుకుతారు. దేవుడు ఉన్నారని కూడా ఆలోచించకుండా బ్రతుకుతారు. ఎందుకంటే ఆలోచించడానికి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎంజాయ్ చేసి జీవిస్తాం అని ఆలోచించే అవకాశం ఉంది వారికి, వారి వయసుని బట్టి. కాబట్టి ప్రత్యేకంగా చెప్తే దేవుని మరవకూడదు, దేవుని మర్చి మీరు బ్రతకూడదని సాధారణంగా ఊర్లో చెప్తారు. దేవుడే తన బిడ్డలకి ఏం చెప్తుంది? నన్ను మరవకూడదని. మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించి తీసి వచ్చిన నన్ను మరవకూడదని ఉంది. కొన్ని వచనాలు కూడా చదివితే 8వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మరలా అవకాశం ఉన్న ఒక విషయం గురించి చెప్తున్నారు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎంత గొప్ప విమోచన దేవుడు వారికి ఇచ్చారు. అయినా కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా? మా మనసు నుంచి ఎట్టి పరిస్థితిలో ఆ అద్భుతాలు పోదు. అంత గొప్ప కార్యాలు మీరు చేశారు. ఫరోని తన సైన్యాన్ని చంపేస్తున్నది, అక్కడే 10 తెగులు, ఇవన్నీ చూసి వచ్చాము. ఇది ఎలా మర్చిపోతుంది? నిన్ను మర్చిపోవడం అనేది మాకు అసాధ్యం అని చెప్పి ఉండవచ్చు కొంతమంది మనసులో. ఈ విషయం మాకు చెప్పాల్సిన అవసరం లేదని ఆలోచించి ఉండవచ్చు. పేతురు గారు చెప్పినట్లుగా, నీవు నన్ను ఆయన ఎవరని నాకు తెలియదని చెప్పబోతున్నారని ప్రభు చెప్పినప్పుడు ఆయన మనసు కూడా అదే చెప్పింది కదా. ఎవరెవరు నిన్ను విడిచిపెట్టేది కూడా నేనేనని చెప్పారు కదా. ఆ విధంగా వారు కూడా ఆలోచించవచ్చు. పేతురు గారు చూసిన కంటే గొప్ప గొప్ప కార్యాలు వారు చూశారు. కానీ దేవునికి తెలుసు మనిషి యొక్క హృదయం. దేవుని మర్చిపోయే అవకాశం ఉందని. దేవుని మర్చిపోవడానికి కారణం కొంతమంది అయితే మనపూర్వంగా మర్చిపోతుంది. ఎందుకు? దేవుడు అడుగుతారు కదా, తప్పు చేస్తే, తప్పు మాటలు చెప్తే, తప్పు చూస్తే, తప్పు చేస్తే దేవుడు అడుగుతారు కదా, అప్పుడు కొంచెం టెన్షన్, అది ఇది. ఎందుకు అది? దేవుడు అనే విషయం పక్కన పెడితే కొంచెం ఫ్రీగా, అదే కదా సమాజం చెప్తున్నది. అదే మనపూర్వంగా దేవుని మర్చి జీవిస్తే బాగుంది అని నేర్పించే ఒక సమాజమే మన ముందు ఉన్న సమాజం. దేనికోసం? కొద్దిసేపు కొంచెం ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు కదా అని ఆలోచించి, అది కొద్దిసేపే. మనపూర్వంగా దేవుని మర్చి వదిలేస్తున్న వారు ఉన్నారు చాలా మంది సమాజంలో. దేవుని విషయం ఎందుకు అటెన్షన్ అని చెప్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది అది మూర్ఖతమని. దేవుని భయపడకుండా బ్రతకటం మూర్ఖతం అని చెప్తుంది. మీలో దేవుని భయం ఉండటం ఎంత మేలు, ఎంత దీవెన అని చెప్తుంది. దేవుని ముందు షివరింగ్తో బ్రతుకుతున్న ఒక మనిషిని దేవుడు ఎంత దీవిస్తారని తెలుసా? దేవునికి అదే ఆ హృదయం చాలా ఇష్టమైన హృదయం అని, వారిని దీవిస్తారని. దేవుని భయపడి, దేవుని పట్టించుకొని, దేవుని ముందు వనకలతో బ్రతుకుతున్న ఒక మనిషి, ఆయనలాగా మరొకరు దీవించబడరు. దేవుని దయ కోరుతున్న, దేవుని భయపడుతున్న మనిషిని దేవుడు దీవిస్తారని కీర్తన గ్రంథం చెప్తుంది. అది కాకుండా ఈ లోకం ఏం చెప్తుంది? ఎందుకు దేవుడు ఎందుకు? అది పాతకాలంలో ఉన్న విషయాలు, ముత్తాతలు చేసే పని, అదెందుకు? దేవుడి గురించి ఆలోచించాలని చెప్తారు. అది మనపూర్వంగా మర్చిపోయి జీవిస్తున్న వారు ఉన్నారు. అది కాకుండా ఈ లోకంతో పాటు నడిచే మధ్యలో హృదయం నుంచి దేవుడు గురించి ఉన్న విషయాలు పోతున్న హృదయాలు కూడా ఉన్నాయి. అంటే లోకంతో పాటు నడుస్తున్నప్పుడు
అవన్నీ విని చేసి అలా ఆస్వాదించి పోతున్నప్పుడు చిన్నగా దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తులు ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నారు? దేవుని మరవకూడదు, దేవుని మర్చిపోకూడదు, దేవుని గురించి ఆలోచించాలి, దేవుడి గురించి ఆలోచించాలని చెప్తున్నప్పుడు నేను చెప్పాను, దేవుడు ఉన్నారనేది మాత్రం కాదు, దేవుడి గురించి బైబిల్ బయలుపరిచే సత్యాలు మనం మనసులో తలుచుకోవాలని. ఒక మాట చెప్తుంది, దేవుడు దహించు అగ్ని అని. దేవుడు మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని ఉంది, అంటే కాల్చేస్తుంది. ద్వితీయోపదేశకాండము 4:10 నేను ఎలాంటి వ్యక్తి అని వారి మనసులో ఉండిపోవాలి అని తెలుసుకొని మనపూర్వంగా దేవుడు కొద్ది వరకు తన మహిమ తన శక్తి అక్కడ చూపించడం జరిగింది. ఆ కొండ మొత్తం వణిగింది, కింద కూడా శివరింగ్ అనిపించింది. అంటే వారు నిలుస్తున్న చోటు కూడా ఆ కొండకి ఎక్కువ ఉంది, కింద ఉన్న లోయల్లో ఉన్న వారికి కూడా శివరింగ్ అనిపిస్తుంది. ఆ ఒక వైబ్రేషన్, ఆయన శబ్దం ఒక వైబ్రేషన్ నిమిత్తం హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి. అంటే సింహము గర్జిస్తుంది, ఎవరు భయపడకుండా ఉంటారు అని ఒక మాట ఉంది కదా. అలాగే సింహం, యూద యొక్క సింహం గర్జించినప్పుడు ఇంకా నా దగ్గర మాట్లాడకూడదని చెప్పారని మోషకి చెప్పి, మోష వారు మాకు చెప్తే చాలు, ఇంకా ఈ మాట వినడానికి మాకు బలం లేదని చెప్పారని. ఎందుకు? నేనెవరు అనేది తమ హృదయంలో ఉండాలని. అదే దేవుడు కోరుతున్నది. దేవుడు ఎలాంటి వ్యక్తి, అది కూడా కొంచెం దాక్కుని దేవుడు తన సంపూర్ణమైన మహిమతో భూమి మీద వస్తే భూమి ఉండదు. అంత గొప్ప మహిమ ఆ దేవుడు కొద్ది తెలియజేస్తే కారణం ఏంటంటే, తెలియజేయడానికి కారణం అంటే తాను గురించి గుర్తుపెట్టాలి, తాను గురించి ఆలోచించాలి అని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు తన ప్రేమ, తాను ఎంత గొప్ప ప్రేమమేడని ఆలోచించాలి. తన ప్రేమ గురించి మనం మరవకూడదు. ఆయన నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నారు అని ఆలోచించాలి. అప్పుడప్పుడు పాపం చేస్తే నన్ను కఠినముగా శిక్షించే దేవుడు అని ఆలోచించాలి. కొద్దిసేపులో ఆయన లాగా ఎవరు ప్రేమించడం వేరే ఎవరికి అలాంటి ప్రేమించడం కుదరదు అనే విషయం ఆలోచించాలి. ఈ లోకంలో అందరికంటే నన్ను ప్రేమించే వ్యక్తి ఆయనే అని ఆలోచించాలి. చెత్త గొప్ప నుంచి నన్ను పైకెత్తి గొప్పవారితో పాటు కూర్చోబెట్టిన నా దేవుడు ఎంత ఉపకారం నా జీవితంలో చేశారు, ఆయన ఎంత ప్రేమిస్తున్నారు. అందుకే కదా ఈ చెత్త గుప్ప నుంచి నన్ను బయటకు తీసుకువచ్చి తన రక్తం చేత కడిగినది, శుభ్రం చేసినది, నీతి బట్టలు నన్ను కప్పుకోవడానికి కారణం ఆ ప్రేమ కదా అని ఆలోచిస్తే మన లైఫ్ మంచిగా ముందుకెళ్తుంది. లేకపోతే ఆ ప్రేమ తలుచుకోకుండా ఉంటే మన నిరాశలో పడిపోతుంది. ఏ నిరాశలో ఉంటే కూడా ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమ ప్రాణం పెట్టంత గొప్ప ప్రేమ అని ఆలోచిస్తే మన బాధపోతుంది. అలాగే ఆయన ప్రేమ గురించి ఆలోచించాలి, ఆయన పద్ధతుల గురించి, ఆయన ప్రణాళికల గురించి మనం ఆలోచించాలి. దేవుడి గురించి, దేవుని మరవకూడదని చెప్తున్నప్పుడు ఇవన్నీ దాని లోపల ఉందని. దేవుని క్యారెక్టర్, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని ప్రేమ, ప్రణాళికలు, దేవుడి గురించి పోయిన వారం ఎన్నిసార్లు మనం ఆలోచించాము. దేవుడి గురించి ఆలోచించకుండా చాలా గంటలు పోయింది కదా. పోయిన వారం చాలా గంటలు ఆలోచించినది, మరవకుండా ఆలోచించినది డబ్బులు, బాధ్యత, ఆరోగ్యం, ఇలాంటి విషయాలు మరవకుండా మనం ఆలోచించాము. కానీ దేవుణ్ణి చాలాసేపులో మనం మర్చిపోయి ఉండవచ్చు. మన పనులు బిజీ కావచ్చు మరవటానికి కారణం, మన బాధ్యతలు కావచ్చు, కొన్ని ఒత్తిడులు కావచ్చు మర్చిపోవడానికి కారణం. అలా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాల్సింది. ఆయన ఆజ్ఞలు మరవకూడదు, ఆయన మరవకూడదు అని చెప్తున్నప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలు మరవకూడదు. చాలా విషయాల్లో ఆజ్ఞలు ఉన్నాయి, ఇదేం మరవకూడదు. ఆయన ఇష్టములు, ఆయన చిత్తం మరవకూడదు. అలాగే దేవుని మర్చిపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నిన్ను మరచి జీవించకుండా నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్న హృదయం నాకు ఇవ్వండి, నిన్ను మరవకుండా ఉండడానికి నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందాం. రెండవది 4వ అధ్యాయం 9వ వచనం, మీ కళ్ళారా చూచిన కార్యములు,
మీ కళ్ళారా చూసిన కార్యములంటే నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడుకోవడానికి దేవుడు మీకోసం ఏం చేశారు అనేది మీరు వరకూడదని దేవుడు చెప్తున్నారు. మీకోసం, మిమ్మల్ని కాపాడుకోవడానికి, మీ మేలు కోసం, మీ దీవెన కోసం నేనే చేశాను. చాలా కార్యాలు చేశారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అలాగే చేసిన ఒక దేవుడు గురించి మీరు ఆలోచిస్తే, మీ జీవితంలో సమస్యలు వస్తే ఎవరు ఉన్నారు నాకు సహాయం చేయడానికి అనే బాధ మీకు ఉండదు. ఆయన అప్పుడు సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ముసలివాడుగా మారిపోలేదు, ఆయన బలం తగ్గిపోలేదు, ఆయన సామర్థ్యం తగ్గిపోలేదు అనే ఆలోచన మనిషిలోకి వస్తుంది. ఆయన వయసు అయిపోయి నీరస వస్తున్న ఒక వ్యక్తి కాదు కదా మన దేవుడు. మీ కళ్ళారా చూసిన విషయాలు మీ జీవితంలో, నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. అది మన లోపల ఉండే, మన హృదయంలో ఉండే అవిశ్వాసం రాదు, బాధ ఉండదు, కృంగిపోవటం ఉండదు, కలవరపడటం అనేది ఉండదు. ఏం చెప్తుంది దేవుడు? మరవకూడదు. నేను మీ లైఫ్ లో చేసిన క్రియలు మరవకూడదు. ఒకసారి మౌనంగా ఆలోచించండి. మీ లైఫ్లో దేవుడు ఏదైనా చేశారా? చాలా విషయాలు మర్చిపోయింది కావచ్చు, చాలా విషయాలు. అందుకే మరవకుండా ఉండాలని ఆజ్ఞ ఉంది కాబట్టి ఒక నోట్బుక్ తీసి దానిలోనే ఒక డైరీ కానీ నోట్బుక్ కానీ మీ లైఫ్ మొత్తం డైరీ రాస్తే బాగుంది. కానీ దేవుడు మీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఉన్నాయి. అది అప్పుడే దాని యొక్క వేడితోనే రాస్తే మంచిగా రాయటం సాధ్యం. అంటే మతిమరుపు ఉండే అది ప్రాబ్లం కదా. ఇప్పుడు రాయాలి. ఎందుకంటే మనం కృంగిపోకుండా ఉండడానికి అది బాగుంది. మాత్రం కాదు, మన పిల్లలకి చెప్పడానికి అది బాగుంది. కొన్ని సంవత్సరాలు దాటినాక దేవుడు ఈ పరిస్థితులు ఇలా నడిపించారనేది చెప్పడం ఎంత మేలని తెలుసా? పిల్లలు ఒక లైఫ్లో అది చాలా ఛాలెంజ్ చేస్తుంది. పిల్లలు దేవుని భయపడడానికి కావచ్చు, దేవుని విశ్వసించడానికి కావచ్చు, ధైర్యంతో బ్రతకడానికి కావచ్చు, ఇవన్నిటికీ ఉపకారంగా మారుతుంది. దేవుడు చేసిన కార్యాలు, మీ లైఫ్లో చేసిన కార్యాలు తలంచుకోవాలి, మర్చిపోకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకంటే మీ మేలు కోసం, నా మేలు కోసమే. మర్చిపోకుండా ఉంటే మన లైఫ్లో ధైర్యం ఉన్నది. అప్పుడు నా కోసం ఈ క్రియలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తారు అనే ధైర్యం మనకు వస్తుంది. నిరాశ అనేది ఉండదు, కృంగిపోవటం అనేది రాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు? మీకు అవిశ్వాసం రాకుండా ఉండడానికి, మీరు ధైర్యంగా బలవంతంగా ముందుకు వెళ్ళడానికి కోరుకున్నా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు? మీ కళ్ళారా చూసిన క్రియలు మరవకూడదు. కళ్ళారా చూసిన క్రియలు, మీరు అనుభవించిన విషయాలు మరవకూడదు. నాకైతే చెప్పడానికి చాలా ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి చాలా. నా చిన్నప్పటి నుంచి నేనెవరనేది నాకు తెలుసు, నన్ను ఏ విధంగా దేవుడు తీసుకొచ్చారనేది కూడా నాకు తెలుసు. అవన్నీ అప్పుడప్పుడు ఆలోచిస్తే దేవుడు ఇప్పుడు కూడా నన్ను కాపాడుతారు, ఈ పరిస్థితిలో కూడా నన్ను చేపట్టుకుని నడిపిస్తారు. అప్పుడు నడిపించిన వ్యక్తి కదా ఆయన. నాకు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు కదా అనే ఆలోచన మనకు వస్తుంది. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు వస్తుంది జీవితంలో, కానీ ఈ ఆలోచన, మీ కళ్ళారా చూసిన విషయాలు తలుచుకుంటే మిమ్మల్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయటం దానివల్ల కాదు. కాబట్టి దేవుడు చెప్తున్నది అదే, మీ కోసం నేను చేసిన క్రియలు, అద్భుతాలు మరవకూడదని. కీర్తన 103వ అధ్యాయం 2వ వచనం. ఉపకారములు చాలా ఉన్నాయి, ఒక్కటి కూడా మర్చిపోవడానికి వీళ్ళైన రీతిలో అక్కడ చెప్తుంది. కానీ మనం అయితే చాలా చిన్న ఏదో ఒకటి నిన్న ఒక పెన్ను కావాలని కోరుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక పెన్ను ఇచ్చారు అనేది ఒక 2-3 రోజులు జ్ఞాపకం చేసి, పెన్ను కదా, ఇంకొక సంవత్సరం తర్వాత గుర్తుండకపోవచ్చు. కానీ అది కూడా కొంచెం దాహం అనిపించినప్పుడు, ఎవరో ఒకరు కొంచెం నీళ్ళు ఇస్తే బాగుంది అని ఆలోచించినప్పుడు దేవుడు ఎమ్మటే ఒకరిని పంపించి ఒక బాటిల్ వాటర్ ఇచ్చారు అల్లండే. అది లేకపోతే అడుగులు పట్టడానికి సహాయం చేసినది. అది కూడా పొద్దున్న లేవడానికి, బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి, చర్చికి రావడానికి, ఇవన్నీ దానిలో ఉన్నాయని, దేన్ని మరవకూడదని ఉంది.
అప్పుడు మనం జ్ఞాపశక్తి ఇంకా పెరగాలి ప్రభువా, నాకు ఆ విషయంలో సహాయం చేయండి, ఇవన్నీ జ్ఞాపకం చేయాలి కదా అని అడగవచ్చు. దేవుడు సహాయం చేస్తారు. దేవుని చిత్తానుసారంగా ఏదో ఒకటి ఉండే అడిగితే దేవుడు చేస్తారు కదా. నా చిత్తానుసారంగా అడిగితే ఇస్తామని దేవుడే చెప్పారు. కాబట్టి ఉపకారములు చెప్తే ఎవరికి అది రాయటం కుదరదు, రాస్తే యోహాను చెప్పినలాగా ఉంది. దేవుడు చేసిన ఉపకారములు రాస్తే ఈ లోకంలో ఉన్న ఎలా చెప్తుంది యోహాను? ఆయన చేసిన అద్భుతములు అంటే ఒకరు ఇలా చెప్పారు, ఆకాశం అనేది ఒక పుస్తకం అంటే ఒక పేపర్ లాగా ఉండి భూమి మీద ఉన్న చెట్లన్నీ తీసుకొని పెన్నులు తయారు చేసి ఆకాశం మీద రాస్తే కూడా సరిపోదు. అందు ఉన్నాయండి మన జీవితంలో దేవుడు చేస్తున్న ఉపకారములు అసలు మనకు కూడా తెలియదు, మనకు తెలియదు, చాలా వరకు మనకు తెలియదు. మనకు తెలియకుండా దేవుడు ఎన్నో చేస్తున్నాయి. నేను ఇలా నిలుస్తున్నప్పుడు నా కిడ్నీ చేసే పని, నా లంగ్స్ చేసే పని, నా లివర్ చేసే పని, ఇవన్నీ ఉపకారములు కదా. మనం ఆలోచిస్తుందా రోజు నిన్న నా లివర్ మంచిగా పనిచేయడానికి ప్రభా సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పట్లేదు, ఆలోచించడం కూడా లేదు. కొద్దిసేపులో మన ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్తుంది. కానీ ఆరోగ్యం అనే దానిలో ఎన్ని లక్షల పనులు ఉన్నాయని తెలుసా? లక్షల పనులు కలిపి వస్తే మాత్రం ఈ ఆరోగ్యం అనేది ఉండదు. కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు ఒక విలువ తెలియదని చెప్తుంది కదా. ఆ చూపు తగ్గిపోతున్నప్పుడు ఇంత విలువైనదా నాకు చూపు అనేది అర్థమవుతుంది. విలువైనది అని అందరికీ తెలుసు, కానీ ఇంత విలువైనదని అర్థమవుతున్నప్పుడు లేనప్పుడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకు చేసిన ఉపకారం మనం మరవకూడదని నాకు మీకు దేవుడు చెప్తున్నారు. చాలా ఉన్నాయి. తలుచుకోవాలి, మనపూర్వంగా కూర్చుని మనం తలుచుకోవాలి. పని చేసి వెళ్తున్నప్పుడు ఆ తలంపులు రాదు, ఆ పని విషయంలో తలంపులు వస్తుంది. కానీ మనపూర్వంగా కొద్దిసేపు పొద్దున కానీ సాయంత్రం కానీ కూర్చొని దేవుడు చేసిన ఉపకారముల గురించి ధ్యానించుకోవాలి. అది దేవుని ఆజ్ఞ. అలా తలుచుకునే వారిని దేవుడు దీవిస్తారు. తలుచుకున్నప్పుడు మనకేం వస్తుంది? మన నోటి నుంచి వర్షిప్ చేయడానికి ఫీలింగ్ వస్తుంది, కృతజ్ఞత నింపిపోతుంది. ధన్యవాదాలు ప్రభు అని చెప్పకుండా ఉండటం కుదరదు. అప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు అనే ఆజ్ఞ కూడా దానితో పాటు మనం పాటిస్తుంది. దేవుని ఆజ్ఞ ఉంది కదా, థాంక్ఫుల్గా ఉండాలని ఒక ఆజ్ఞ ఉంది బైబిల్లో. చూసారా ఎప్పుడైనా? కొత్త నిబంధన గ్రంథంలో ఆజ్ఞ ఉంది, కృతజ్ఞత కలిగి ఉన్న హృదయంతో ఉండాలని. ఆజ్ఞ కూడా పాటించడం అప్పుడు సాధ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? దేవుని ఉపకారములు తలుచుకోవాలి. ప్రత్యేకంగా మీ జీవితంలో చేసిన దాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఏం మరవకూడదు అని ఉంది. అప్పుడు అది దేవుడు మరవకూడదని చెప్తున్న ఒక విషయం. తర్వాత ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. మన లైఫ్లో వచ్చిన పరాజయాల గురించి తలుచుకోవడం అంత ఇష్టం లేదు కదా? ఇష్టం ఉందా? ఎవరికి ఇష్టం లేదనుకున్నారు? మన లైఫ్లో ఓడిపోయిన విషయాలు అది ఆలోచించకుండా ఉంటే బాగుందని ఆలోచిస్తారు. కొద్దిసేపులో ఓవర్గా ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే బాలన్స్ పోతుంది, కింద పడుతుంది. ఏ విషయంలో అయినా బాలన్స్ పోతే కింద పడుతుంది కదా. కాబట్టి బ్యాలెన్స్డ్గా మనం ఆలోచించాలి. అప్పుడు ఒక రోజున దేవునికి కోపం తెప్పించారు. ఈ విషయంలో ఓడిపోయాను, ఆ విషయంలో అలా చేయలేకపోయాను, ఇలాంటి విషయాలు జ్ఞాపం చేయాలని దేవుడు చెప్తున్నారు. దేనికి? మీ పరాజయాలు గురించి జ్ఞాపకం చేయటం. ఎందుకంటే ఇంకా జరగకుండా ఉండడానికి దేవుడు అదే చెప్తున్నది. మీ లైఫ్లో, నా లైఫ్లో చాలా పరాజయాలు ఉన్నాయి. పరాజయాలు లేకుండా ఎవరు ఈ హాల్లో లేదు, ఈ సంఘములో లేదు. ప్రాబ్లం ఏంటంటే పరాజయాల విషయం, ఎక్కడెక్కడ పడిపోయాము, ఎక్కడెక్కడ ఓడిపోయాము, ఈ విషయం మర్చిపోయి మనం బ్రతికితే ఇంకా దానిలోనే పడిపోవడానికి ఛాన్స్ ఉన్నాయి కదా. కాబట్టి మన పరాజయాల గురించి నిరంతరం తలుచుకోవాలి. అయ్యో నేను ఓడిపోయాను కదా అని ఆలోచించడం, బాధపడడానికి కాదు. ఏదైనా తప్పు విషయం దేవుని ముందు ఒప్పుకుంటే అది అయిపోయింది. మీ పాపం సముద్రం కింద పెట్టి ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. నేను తప్పు చేశానని చెప్పి బాధపడడానికి కాదు. అది సాతాను యొక్క మరొక ట్రిక్, తంత్రం. తప్పు చేసిన వారిని నీవు తప్పు చేసిన వ్యక్తి మీకేం యోగ్యత అని చెప్పి మనల్ని మోసం చేస్తుంది. కానీ ఒప్పుకున్నాక
మన జ్ఞాపకంలో ఉండాల్సిన విషయం ఏంటంటే, నేను అబద్ధం చెప్పే వ్యక్తి. అబద్ధం చెప్పడానికి ఇంకా అవకాశం వస్తే నేను ఇంకా అబద్ధం చెప్పడానికి సాధ్యత ఉంది. నేను కోపస్తుడైన వ్యక్తి. ఒక చిన్న విషయం వస్తే నాకు కోపం వచ్చే అవకాశం ఉంది. నేను ఏమంటే నిరాశలో పడిపోతున్న వ్యక్తి, అంటే చింత అనేది నాకు వస్తుంది. కాబట్టి చింతలో పడిపోవడానికి, చింత పాపం కదా, పాపం అని బైబిల్ చెప్తుంది, మనమైతే చెప్పడు. ఆజ్ఞ కదా, ఆజ్ఞ అతిక్రమం పాపం అని ఉంది కదా, చింతపడడం పాపమే. ఎప్పుడు టెన్షన్ పడుతున్న వ్యక్తి. కాబట్టి నేను ఇంకా చిన్న విషయం వచ్చే టెన్షన్ పడడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఏ చూస్తే అది కావాలని ఆశపడుతున్న ఆ వ్యక్తి నేను. కాబట్టి ఇంకా ఒక అవకాశం వస్తే ఆ విషయం జరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఒక్కటొక్కటి దానం చూస్తే కొంచెం కావాలని అనిపిస్తుంది. డబ్బులు సంపాదించడం విషయంలో చాలా కోరిక ఉన్న వ్యక్తి నేను. కాబట్టి డబ్బులు సంబంధించిన విషయం వస్తున్నప్పుడు నాకు తప్పు రావడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి విషయాలు మన మనసులో పెట్టుకోవాలి, మన మనసులో మరవకూడదు. ఇది మర్చిపోతే అదే విషయంలో మనలో ఇంకా అందుకే దేవుడు చెప్తుంది, మన పరాజయాలు ఎక్కడ ఉంది అది ఆలోచించాలి. ఒకరోజు కూడా ఆలోచించకుండా మన బలహీనత ఎక్కడ ఉంది అనేది ఆలోచించాలనేది మాత్రం కాదు. ఎందుకు ఆలోచిస్తుంది? జాగ్రత్త పడడానికి. ఎందుకు ఆలోచించాలి? దేవుని మీద ఆధారపడడానికి. ఎందుకు ఆలోచించాలి? దానికోసం దేవుడు దాన్ని దాటి వెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచిన కొన్ని మార్గాలు ఉన్నాయి. అది మాడుకోవడానికి దానికోసం మనం తలుచుకోవాలి రోజు. నేను ఎక్కువ మాట్లాడే వ్యక్తి అయితే ఆ విషయంలో దేవుని మీద ఆధారపడడానికి, జాగ్రత్త పడడానికి, ఆ విషయంలో తప్పు చేయకుండా ఉండడానికి దేవుడేమేం సహాయం కొరకు దేవుడేం పెట్టారు అది వాడుకోవడానికి ఆలోచించాలి. అలాగే ప్రతి విషయాల గురించి దేవుడు ఏం చెప్తున్నారు? మీరు నాకు కోపం తెప్పించిన అనుభవాలు ఉన్నాయి. ఈరోజు కీర్తనలో మనం చదివాము కదా, చివరి భాగంలో మసా రోజు మీరు చాలా కోపం తెప్పించేవారు, అలాగే ఇంకా చేయకూడదని. ఎందుకు గుర్తుపడుతుంది? జ్ఞాపకం వస్తే అప్పుడు ఉన్న సమస్యలు, ఆ ఒక ఇబ్బందులు మనకు గుర్తు వచ్చి మనం చేయకుండా ఉండడానికి, ప్రభువా నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి, కాపాదలు దయచేయండి ప్రభువా అని అడగడానికి. కాబట్టి మన పరాజయాలు మన గురించి తలుచుకోవడం, మన లైఫ్ గురించి, మన మేలు మాత్రం ఆలోచించకుండా సరైన జీవితం జీవించడం కుదరదు. మన కొదువుల గురించి, లోపాల గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన జీవితం జీవిస్తున్నది. మన మేలు గురించి ఆలోచిస్తే మనం కొంచెం పర్వాలేదని అనే విషయం వెళ్తుంది. అది ఆలోచించాలి. అది ఆలోచించి ఈ మేలు నాలో ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పాలి. అది కూడా కావాలి. అప్పుడే బ్యాలెన్స్. రాజాలు అది ఒకటే ఆలోచించి వెళ్ళటం అనేది దేవుడికి కూడా కోరికలేదు. మనలో దేవుడు ఇచ్చిన సామర్థ్యం, ఆ దేవుడు ఇచ్చినది దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని కోసం ఆడుకోవాలి. మనలో ఉన్న మంచితనం గురించి ఆలోచించాలి, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి సహాయం చేయమని చెప్పాలి. అదే సమయం ఇది కూడా, ఈ సైడ్ కూడా పరాజయాలు, దేవునికి కోపం తెప్పించిన విషయాలు మరవకూడదు, జ్ఞాపకం చేయాలి అని దేవుడు చెప్తున్నారు. మరొక విషయంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మరవకూడదని చెప్తున్నా, ఆజ్ఞాపిస్తున్న మరొకటి ఏంటంటే, ఉపకారములు ధర్మము చేయుట మర్చిపోకూడదు అని చెప్తుంది. ధర్మం చేయట, ఉపకారం చేయట మరవకూడదని, మర్చిపోవడానికి అవకాశం ఉంది. అందుకే చెప్తున్నది, నా జీవితం, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా బాధితులు అని చెప్పి ముందుకెళ్ళే అవకాశం ఏ మనిషికైనా ఉంది, విశ్వాసులకైనా ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తుంది? ఉపకారం చేయట అనేది మరవకూడదు, ధర్మం చేయుట మరవకూడదు అని చెప్తున్నారు. అసలైతే చెప్తే దేవుడే దేని కొరకు మనల్ని రక్షించారు? దీనికోసమే అని బైబిల్ చెప్తుంది. ఒక ఫ్యాన్ దేనికోసం? గాలి ఇవ్వడానికి కదా, తిరిగి ఉండటం ద్వారా కింద ఉన్న వారికి, పక్కన ఉన్న వారికి గాలి ఇవ్వటానికి కదా. ఆ ఒక పని అది చేయలేదే, వేస్ట్ కదా, చెత్త అని చెప్పాలి కదా. అసలు దాని నుంచి ఇంకా ఎట్టి పరిస్థితిలో గాలి రాదే, దానికి ఏం చెప్పాలి? పేరు చెత్త, అంతే, స్క్రాప్, అంతే కదా. అలాగే చెత్తలాగా, స్క్రాప్ లాగా మనం మారిపోకూడదు. ఎందుకలా చెప్తుందండి? ఒక భజన చదవండి.
తీతు గారికి పౌలు గారు రాసిన 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి. సత్క్రియల కోసం, సత్క్రియలు చేయటం విషయంలో ఆసక్తి కలవారై ఉండుటకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించారు, మమ్మల్ని రక్షించారని. అప్పుడు మనల్ని రక్షించినప్పుడు ఉన్న ఉద్దేశం ఏంటి? రక్షించినది ఎందుకంటే ఈ లోకంలో మేలు చేసి బ్రతకాలని, చుట్టూ ఉన్న వారికి మేలు చేసేవారిగా బ్రతకాలనేది రక్షణలో మన గురించి ఉన్న దేవుని ప్రణాళిక. ఫాను గాలి ఇవ్వాలని కోరుకొని తయారు చేశారు. ఫాను గాలి ఇవ్వట్లేదే, చెత్త. అలాగే ఆలోచిస్తే మన లైఫ్ లో కూడా కొంతసేపులో చెత్తలాగా, స్క్రాప్ లాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. అందుకంటే మనం ఎప్పుడు మనని నిర్మించినప్పుడు ఉన్న, ఆత్మీయంగా మనల్ని నిర్మించినప్పుడు ఉన్న ఉద్దేశం మనలో జరగట్లేదు కదా. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఏదో ఒక ఉపకారం చేస్తుంది, ధర్మం చేస్తుంది. అది కాదు దేవుడు కోరుతున్నది. నిరంతరం పని చేయాలి. మన మేకింగ్ లో ఉన్న ఉద్దేశం అది చేయాలి. అది మేకింగ్ లో ఉన్న ఉద్దేశం ధర్మం, ఉపకారం. ప్రభు చెప్పారు, మీకు ఉపకారం చేసే వారికి ఉపకారం చేసే ఈ లోక మనిషి కంటే మీకేం ప్రత్యేకత? వారు కూడా అలా చేస్తారు కదా. మీకు ₹1,00,000 అవసరం వచ్చినప్పుడు ₹1,00,000 ఇచ్చారు. మీకు ఆయనకి ఇప్పుడు 10,000 అవసరం, మీరు 10,000 ఇస్తే ఏం ప్రయోజనం? దానిలో ఏం ప్రత్యేకత ఉంది? మీకు ఏమి ఇవ్వకుండా తిరిగి ఇవ్వటం కుదరలేని వారికి మీరు చేయి, అదే నిజమైన ఉపకారం అని చెప్తుంది. ఏం కోరుకోకుండా చేయాలని దేవుడు చెప్తున్నారు కదా. అప్పుడు ఒక వెదగట్ట, సెర్చింగ్ మన లైఫ్లో ఉండాలి. అప్పుడే మన మేకింగ్లో ఉన్న ఉద్దేశం మనలో నెరవేరుతున్నది. ఎక్కడ చేయగలుగుతుంది, ఎక్కడ మేలు చేయగలుగుతుంది, ఎక్కడ సహాయం చేయగలుగుతుంది, ఎక్కడ ధర్మం చేయగలుగుతుంది, ఈ యొక్క సెర్చింగ్లో మన లైఫ్ ముందుకెళ్ళాలి. అప్పుడు మన మేకింగ్లో ఉన్న దేవుని ఉద్దేశం, ప్రణాళిక నెరవేరుతుంది. ఈరోజు ఎక్కడ ఎవరికి సహాయం చేయగలుగుతుంది అని ఆలోచిస్తే ఈ వాక్యం పాటించవచ్చు. ఉపకారం చేయడం సాధ్యం, ధర్మం చేయడం సాధ్యం. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయను గాక. తీతు గారికి రాసిన పత్రిక, అది కూడా ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదివి దాని కింద దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆతిథ్యం చేయటం, అది కూడా మేల్లో లోపల పెట్టి మనం ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే ఒక దూర ప్రయాణం చేసి వచ్చేవారు, వారికి స్టే చేయడానికి ఒక స్థలం లేదు. పోయిన పాతకాలంలో అయితే కొన్ని సత్రాలు ఉన్నాయి, అది నింపిపోతే ఇంకా స్థలం లేదు. కాబట్టి ఆ రోజులు ఏం చేస్తారు, ఆ సత్రములు కొన్ని చోట్ల ఉండదు. కాబట్టి ఎవరైనా దారిలో కనబడితే నా ఇంటికి వచ్చి స్టే చేయండి అని చెప్పి పిలిచి వచ్చేవారు. యూదులు అలా చేసేవారు. మిగతా దేశంలో కూడా ఉండవచ్చు, కొంతమంది ఆ సమాజాన్ని బట్టి ఉంది. అదే ఆ నిజమైన ఆతిథ్యం అనేది. లోతు గురించి చెప్తుంది కదా, దారిలో వెళ్ళిపోవాల్సి, మీరు బయట ఉండకూడదు, నా ఇంటికి రండి అని చెప్పి ఒత్తిడి పెట్టి తీసుకువస్తున్న కొంతమంది గురించి మనం చూస్తున్నాం. నా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి స్టే చేయండి, కొంచెం అన్నం తినండి అని చెప్పి అది కూడా మేలు, సహాయం. ఆ విషయంలో వారికి అవసరం ఉంది, వారికి అది చేస్తుంది. అలాగే ఒకటొక్కటి విషయంలో ఆతిథ్యం చేయటం, ఒకటి మన చేతులతో ఏదో ఒక పని చేసి ఇవ్వటం కావచ్చు, ఏదో ఒకటి చేయడానికి చాలా ఉన్నాయండి. ప్రభు చెప్పారు, కాలమంతా మీకు సహాయం చేయడానికి, పోయిన వారం మనం చదివేమి అనుకున్నాం, పోయిన వారం సహాయం చేయడానికి పేదలు అంటే ధర్మం ఇవ్వడానికి ఉన్న మనుషులు ఎల్లప్పుడూ ఉంటది, మీరు ఖచ్చితంగా ఇవ్వాలని ఒక వచనం మనం పోయిన వారం చదివినది. ఇప్పుడు పేదలకు ఇవ్వటం గురించి చెప్పినప్పుడు ఆ వచనం మనం చదివాము, గుర్తుందా? అప్పుడు ఎల్లకాలం ఇలాంటి కొంతమంది ఉంటారు, మీకు ఛాన్స్ లేదు, నాకు ఛాన్స్ లేదని చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ కొన్ని ఆర్ఫనైజెస్ ఉన్నాయి, మందబుద్ధులుగా కొంచెం బ్రెయిన్ గ్రోత్ లేకుండా ఉన్నవారు వారికి షెల్టర్ ఇస్తున్న కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని ఆర్గనైజేషన్స్, కానీ కొన్ని అనాథలు ఆశ్రమం అని చెప్తుంది, అలాంటిది ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తే ఏముంది, వారికి తెలియదు, మోషన్ పోతే కడగాలని తెలియదు, పోయి కొంచెం హెల్ప్ చేయగలుగుతా? అన్నం పెట్టడం మనకి ఈజీ, అన్నం మన ఇంటిలోనే వండుకొని వెళ్ళి ఇవ్వటం సాధ్యం. కానీ వారు చేసే పని కొంచెం మనం చేయాలంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏం లేదు, ప్రభు చూసి చెప్తారు, నాకు చేశారని. మొన్న ఒకరి గురించి చెప్పినది గుర్తుంది.
కుష్ఠరోగులు కోల్కతా తెలుసు కదా, మదర్ తెరేసా ఆ ఒక గ్రూపులో ఉన్నవారు డెడ్ బాడీస్ కూడా వారు హ్యాండిల్ చేస్తారు, స్నానం చేపించి పంపిస్తారు, బరీ చేయడానికి పంపిస్తారు. ఒకసారి కేరళ నుంచి ఒకరు వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు చెప్పారు. వారైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం లేరు, స్పిరిచువల్ విషయాలు నేర్చుకున్నారు. అప్పుడు ఇలాంటి కొన్ని చోటుకు పంపిస్తారు. దగ్గరికి వెళ్ళినప్పుడు గ్లౌసెస్ ఇచ్చారు. వారిద్దరు ఉన్నారు, చేతులు పెట్టుకోవడానికి గ్లౌసెస్ ఇచ్చారు, మాస్క్ ఇచ్చారు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అంటే ఆర్సీ వారు ఈ బాడీ క్లీన్ చేయడానికి వచ్చారు. ఇలా తిప్పినప్పుడు వెనక సైడ్ నుంచి పురుగులు బయటకి పడుతుంది, స్మెల్ ఇదన్నీ కవర్ చేసి లోపలికి వస్తుంది. వారు అక్కడే ఉండిపోయారు. వారి చేతిలో అసలు గ్లౌస్ కూడా లేకుండా వారు ఆ బాడీ క్లీన్ చేశారని, అది చేయడానికి వెళ్ళిన గ్లౌస్ పెట్టి మాస్క్ పెట్టి ఉన్నవారు పక్కన కొంచెం కొన్ని మీటర్ల దూరం ఉన్నారని. అలాంటి కుష్ఠరోగుల్ని అంటే ఏం ఇబ్బంది లేకుండా చేయడానికి మనసు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ప్రభు కుష్ఠరోగుల్ని ముట్టడానికి ఏదో ఒకటి ఇబ్బంది పడ్డారా ప్రభువుకి? ప్రభు ఒక యూదుడు ఒక కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి, కుష్ఠరోగుని ముట్టకూడదని తెలుసు, దూరం పోవాలని కూడా తెలుసు. కానీ ప్రభు ఒక కనికరం, వేరే అంటే ప్రత్యేకంగా కొంతమందిని ముట్టి స్వస్థపరిచారు, కానీ కుష్ఠరోగుల్ని ముట్టి స్వస్థపరిచారు అనేది ప్రత్యేకంగా బైబిల్లో రాసి ఉంది చాలా సార్లు. ప్రభు ఒక కనికరమే. ఆ కనికరం వారికి చాలా స్వస్థత రావటం అనేది మాత్రం కాదు, తను ముట్టడానికి వచ్చిన ఆ వ్యక్తి, అంటే నన్ను ఒకరు ముట్టడానికి వస్తున్నారనే ఒక ఫీలింగే వారికి చాలా హృదయానికి స్వస్థత ఇచ్చింది. ఎందుకంటే ఒక్కరు నన్ను ప్రేమతో ముట్టితే బాగుంది అని ఆలోచించి చాలా సంవత్సరాలు గడిపారు. వారు ఎవరూ దగ్గరికి రాలేదు, మంచి మాటలు చెప్పలేదని మాత్రం కాదు, దగ్గరికి వచ్చి కత్తుకోవడానికి ఒక్కరు లేరు వారికి. అంటే అపవిత్రులు కదా, దగ్గరికి ఎవరు రారు, ఏకాంత ఒంటరిగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయి జస్ట్ ఇలా ముట్టి కావచ్చు, యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఇలా ముట్టినప్పుడు స్వస్థపరిచినది, ఈ ఫింగర్తో ముట్టి స్వస్థపరిచినది కావచ్చు, హత్తుకొని ఉండవచ్చు. యేసయ్య అదే యేసుక్రీస్తు కనికరం, అది మనలో కనపడాలని దేవుడు చెప్తున్నది. ఇలాంటి చాలా మంది ఉన్నారు. గ్రహాం స్టెయిన్స్ అనే ఒక మనిషి ఉన్నారు, కుష్ఠరోగుల కోసం ఎక్కడి నుంచి వచ్చారు? ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఆస్ట్రేలియాలో పని లేదు కాబట్టి, మంచి జీవితం దొరకదు కాబట్టి, డబ్బులు సంపాదించడం కుదరదు కాబట్టి కాదు, ఆయన ప్రేమ అనుభవించారు. ఇది ప్రేమ తలుచుకున్నప్పుడు బయటకి ఫ్లో అవుతుంది, అదే జరిగినది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన నుంచి ఫ్లో అవ్వాలి, అప్పుడు ఇవన్నీ చేయటం సాధ్యం. కనీసం ఇక్కడ వారానికి ఒకసారి అయినా, మందుకి ఒక్కసారి అయినా కొంచెం అన్నం అయినా వండి ఇస్తే బాగుంది. పోయిన రోజు మేము కొంతమంది సహోదరులు కలిసి అనుకోకుండా, అంటే ముందే ప్లాన్ చేసాము, సంఘంగా మనం ప్లాన్ చేసాము, మొదటి రోజులో మనం ప్లాన్ చేసాము, గుర్తుంది కదా. కానీ ఆ రోజులో ఏం చేయట్లేదు, ఒక 6 నెలలు దాటిపోయింది. కానీ నాకు అలాగా చేయాలని అనిపించింది. మేము ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు వ్యక్తిగతంగా ఏదో ఒకటి చేస్తా అనుకున్నాము. కాబట్టి ఇక్కడ చర్చ అయిపోయినాక గుర్తు వచ్చింది, ఇక్కడ కొంతమంది సహోదరులకు చెప్పాను, అప్పుడు వారు కూడా వచ్చారు. మేమందరం కలిసి ఇక్కడ కొంతమంది ఉన్నారు, అంటే మెంటలీ కొంచెం గ్రోత్ లేనివారు, వారికి కొంచెం అన్నం పెట్టి ఇచ్చాము. అది చిన్న విషయం. ఇలాంటి నేను ముందు చెప్పినది ఏదో ఒకటి చేస్తే కొంచెం మంచి విషయం అని చెప్పవచ్చు. కొంచెం అన్నం పెట్టడమైనా సాధ్యం, ఎవరికైనా సాధ్యం, కానీ అదైనా మనం చేస్తాం. ఒకరోజు అక్కడ ఉన్న పనులన్నీ అవన్నీ అలాంటి చోట్లకి వెళ్ళి కొంచెం క్లీన్ చేసి ఇవ్వటం, ఫ్లోర్ కడిగి ఇవ్వటం, ఇలాంటి పనులన్నీ మనం చేయవచ్చు. ఇది ఒకటి మాత్రం కాదు, చాలా పనులు ఉంటాయి. దీనికోసం మన మేకింగ్, దేవుడు ఈ సత్క్రియల కోసం సృజించారని, సత్క్రియల కోసం సృజించిన వ్యక్తులు, సత్క్రియల కోసం సృజించబడిన వ్యక్తి అనేది ఆలోచించాలి. ఆర్సీ వారు అలా చేయడానికి కారణం ఏంటంటే తెలుసా? మోక్షం వస్తుందని, అది ఒక కారణం. కనికరం అసలు లేదు కాబట్టి కాదు. కానీ ఆర్సీ చర్చ్ ఒక నేర్పించడం ఎలా అంటే, మంచిదనం చేస్తే, మేలు చేస్తే పరలోకం పోవచ్చు, పాపాలు క్షమించబడుతుంది అని ఉంది. అందుకే అదే ఎక్కువ వారి దాని మీద కాన్సన్ట్రేషన్. కానీ అసలైతే మనమే దేవుని ప్రేమ నిజంగా అనుభవిస్తున్న వ్యక్తులు, మనమే ఆ పని కంటే ఎక్కువ చేయాల్సిన వ్యక్తులు, కానీ మనం చేయట్లేదు. ఏదో ఒకటి చేయాలి, ప్రార్థన చేయండి, దేవుడు ఏదో ఒకటి చూపిస్తుంది, ఏదో ఒక మార్గాలు చూపిస్తుంది.
తలంచుకుంటే, నేను ఇది మరవకూడదు అని దేవుడు చెప్పారు కదా, నేను చేయాలి కదా అని ఆలోచించి ఉండే, ప్రార్థనతో ఉండే ఏదో ఒకటి దేవుడు చూపిస్తారు. కాబట్టి మేలు చేయటం అనేది మర్చిపోకూడదు. సరే, ఏమేం చెప్పాను? మర్చిపోయిన విషయాలు, దేవుని మర్చిపోకూడదు, కళ్ళార చూచిన దేవుని అద్భుత కార్యములు, ఉపకారములు మరవకూడదు. తర్వాత మన పరాజయములు మరవకూడదు. తర్వాత ఉపకారము, ధర్మం చేయటం మరవకూడదు. చాలా విలువైన విషయాలు ఇవన్నీ మన లైఫ్లో ఎప్పుడు ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుని కృప మనకు తోడే ఉంది. కాబట్టి ఇవన్నీ ఇలాగ ఉండటం మనకు సాధ్యం. దేవుడు మన అందరిని దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.